ఇదంతా దేని కొరకు చేస్తున్నాం అంటే సమాజంలో అందరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అన్నట్టుగా, ఓడిచిపోవాలి అన్నట్టుగా. ఈ రోజులలో మనం కూడాను దేవుడి ఆశీర్వాదానికి ఇచ్చే ప్రాధాన్యత, ఆ ఆశీర్వాదాల కంటే లోక సంబంధమైన సాంప్రదాయాలకు ఇచ్చేంత ప్రాధాన్యత దేవునికి, దేవుని వాక్యానికి మనం ఇవ్వలేకపోతున్నాం. ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు పొద్దు నుంచి ఎదురు చూసుకుంటుంటే ఈ టైం అయిపోయింది, ఏదైనా ఒక సమయంలో మనం కూడుకున్నాం. ప్రధాన కారణం ఏంటంటే ఒక సంతోషకరమైన మాటలు మనం వింటున్నాం. వీళ్ళు ఎటు మీరు అసలు వీళ్ళు నందుకు ఇట్లా మంది ఎటు పేరు లేరా? మీరు సైలెంట్ గా బాధపడుకుంటున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఓటుకోటి పిరిగాలన్నట్టుగా ఉండకూడదు. సంఘం వచ్చింది ఇక్కడికి. సంఘం అంటే ఎవరు తెలుసా? సంఘం అంటే పరలోక ప్రతినిధి వచ్చింది ఇక్కడికి. ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి సంఘానికి. నీ ఇంటికి, నీ కుటుంబానికి వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి వచ్చింది. నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి వచ్చిన సంఘము దేవుని యొక్క ప్రదానం చేయబడినటువంటి వివాహముకు సిద్ధపడుతున్నటువంటి నవవధువు ఉచితమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి దేవుని పిల్లరా, మనం ఏం చేయాలి ఈ పుట్టినరోజు సందర్భంగా అంటే 1 year సంవత్సరం కిందటి వరకు ఈ అమ్మాయి, ఈమె పేరు ఏందో ఉండే, నెవేరా, ఆ అమ్మాయి ఎక్కడ ఉండేది అంటే సంవత్సరం కంటే పూర్వము, సంవత్సరం కంటే ముందు దేవుడి చేతిలో ఉండే. తల్లి గర్భంలోకి రాకమునుపు దేవుడి చేతిలో ఉన్న ఈమె మిమ్మల్ని అందరినీ నమ్మి, శ్రావణి వినాలి నందు, తన పోలికను మీ చేతిలో పెట్టిండు దేవుడు. మీ చేతిలో పెట్టిన తర్వాత ఈమెను కంటికి రెప్పలా మీరు కాపాడుకుంటూ ఆ దైవ స్వరూపాన్ని జాగ్రత్తగా సంవత్సరం దాకా కాపాడిన తర్వాత ఆమెను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నీ బిడ్డను మా చేతిలో పెట్టి సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినందుకు, నీవు పుట్టిన క్షణంలోనే మా కుటుంబంలో చిరునవ్వులు వెలిసినాయి, ఆమె పుట్టడం ద్వారా మా ఇంటికి సంతోషం వచ్చిందని. ఆమె ఎవరో కాదు, దైవ స్వరూపి, దేవుని బిడ్డ. ఆయన పోలిక చొప్పున, ఆయన ఆలోచనలను బట్టి ఎలాంటి మరి కోపాలు లేకుండా, ఎలాంటి హావభావాలు లేకుండా తన పోలికను, తన స్వరూపాన్ని మన ముందు పెట్టి, నీ బిడ్డని, నీ చేతిలో పెట్టిన బిడ్డను నీ బిడ్డలాగా పెంచు అని ఆయన బిడ్డను చేతిలో పెట్టిండు. పెట్టిన తర్వాత ఏదో కష్టపడకుండా హాస్పిటల్ అయినా కానీ తల్లి పాలిస్తూ తను తినే తిండిని కూడా నువ్వు జాగ్రత్తగా తింటూ, రాత్రి నిద్రపోకుండా, ఈమె మరి ఏడుస్తున్నప్పుడు నిద్రపోకుండా నిద్రను చంపుకొని తల్లి తన బిడ్డను సంవత్సరం దాకా కాపాడి హ్యాపీగా ఉంచుతుంది. ఇప్పుడు ఆమె ఏది చెప్తే అది వినగలుగుతుంది. పరలోకపు తండ్రి ఉద్దేశం ఏంటంటే నా పిల్లల్ని నా కొరకు సిద్ధపరచాలి అని దేవుడు అనుకుంటున్నాడు. నా పిల్లల్ని నా కొరకు పెంచాలి. కానీ ఈ పిల్లల్ని వాళ్ళ కొరకు ఎలా పెంచుతున్నారు? బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అని రాయబడ్డది. యెహోవా యందు అంటే దేవుని యందు భయము, భక్తి కలిగిన జీవితాలు కావాలి. ఈ రోజున దేవుని యందు భయం లేదు, భయం లేనందుకు భక్తి ఉండదు. భక్తి లేకపోవడం ద్వారా ఏముందంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడతాం, భయం లేకపోతే ఇష్టానుసారంగా బ్రతుకుతాం. కాబట్టి దేవుని పిల్లలారా, మనము భయం, భక్తి లేకుండా దేవుని పిల్లల్ని మనము సరిగా పెంచలేం. కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి, ఏ పాపము లేనటువంటి దేవుని యొక్క తన బిడ్డని ఒక సంవత్సరము మన చేతిలో గడిపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన జరిగిస్తున్నప్పుడు మనమందరం ఏం ఆశించాలంటే అందరి ప్రేమలు అమ్మాయికి రావాలి,
అందరి ప్రేమలో ఆమె కుటుంబంతో ఆమెతో పాటు ఉండాలి. ఆమె ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మొదటి పాయింట్ ఏంటంటే చూడండి, కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ చరణం ఒకసారి చదవండి. నేను ఒక 3 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తా. అరగంట కూడా పట్టది, తొందరగా ముగించేస్తా. కీర్తన గ్రంథము 90 12వ చరణం ఇక్కడ వినాలి. మీరేం చేయాలి అంటే, మాకు జ్ఞానము కలుగునట్లుగా చూడాలి, వినాలి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు చేయము. వినాలి. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అంటే ఇప్పుడు సంవత్సరం లెక్క పెట్టింది మీరంతా. మొదటి మాట ఏంటిది? మా జ్ఞాన హృదయము నాకు కలగజేయాలి. అసలు జ్ఞాన హృదయాన్ని కలగజేయాలి. ఈ రోజున జ్ఞాన హృదయాన్ని కలగజేయకుండా, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను గుర్తు చేసుకోకుండా మనము ఆ దినాలని మనం వృధా చేస్తూ మన సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నాం. ఈ వ్యర్థమైనటువంటి జీవితం ఎలా బ్రతుకుగలుగుతున్నామంటే, దేవుని పిల్లలారా, గతించిన సంవత్సరం అంతా వయసు మాత్రమే పెరగడం కాదు, ఆ దినములను జ్ఞాపకం చేసుకుంటూ గతించిన సంవత్సరాల సందర్భంగా పెరగడం కాదు, ఇంకో నూతన సంవత్సరం అడుగు పెడుతున్న మనం అందరము ఆ పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మా దినములను లెక్కించుట మాకు నేర్పించు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. అసలు ఆ దినాన్ని లెక్క పెట్టుకోవాలంటే లెక్క పెట్టుకోవాలి. గత సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలేంటిదో లెక్క పెట్టుకోవాలి. చిన్నపిల్ల ఆమె లెక్క పెట్టుకోలేదు, కానీ ఆమెనిచ్చిన సందర్భాన్ని బట్టి మనం గుర్తు చేసుకోవాలంటే, దీని సందర్భం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన కృపనే కదా. దేవుని గురించి మరి తెలిసినా గానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఈ రోజున దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చిందంటే ఏం కారణం అవ్వచ్చు అంటే, కృపనే కారణం. కొన్ని సమస్యలను బట్టి మనం బాధపడుతూ ఉంటాం, కానీ దేవుడు కృప ఉందని తెలిసి సంతోషపడలేము. దేవుడు ఉన్నాడన్న వినాలి, ఎటు చూస్తారు అందరు చూడండి. దేవుడు మరి ఉన్నాడు. 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు చదవాలి ఒకసారి. 5-6 ఇక్కడ చూడాలి, వినాలమ్మా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడాలి. అంటే ఇక్కడ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఇక్కడ 2 నాకు అంతస్తులున్నాయి, నాకు పో జల్దీ లేవు నడు. ఓకే, అయితే నాకు అన్ని రకాలు తెలుసు, నాకు మాట్లాడే తెలివి ఉన్నది అని అనుకోవద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో. అంటే మనం ఏదున్నా గానీ దేవుని మీదనే ఆధారపడాలి. సొంత మాటలు కాకుండా దేవుని మీదనే ఆధారపడాలి. దేవుని చిత్తానుసారంగా జీవించే విధంగా ప్రయత్నించాలి. ఇంకో సంవత్సరం నీకు అప్డేట్ ఇచ్చిండు, ఈమెకు దేవుని చిత్తానుసారంగా పెంచడానికి కొరకు ప్రయత్నించాలి. చదువు ఇంకా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఈ సంవత్సరము దేవుడు మనకు చేసిన విధంగా ఆయనకు దగ్గరగా జీవించడానికి కొరకు ప్రయత్నం చేయాలని దేవుడు వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. అందరు చెప్తున్న వాక్య సందర్భం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి యవన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుడి చేతిలో బాణం వంటి వారని ఈ సందర్భాన్ని తీసుకుంటారు కుటుంబ వాక్యాన్ని, సొలొమోను గారు రాసిన జ్ఞాన గ్రంథాన్ని. కానీ అది మాత్రమే కాదు, ఆయన నీకు ఇచ్చిన గిఫ్ట్ విషయంలో నీవు చేసే కార్యక్రమం ఏంటంటే, నాకు దేవుడు కృపనిచ్చిండు, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలి. 2వ మాట ఏంటంటే, నా బలం కాదు, నా ఆలోచన కాదు, నేను సంఘంతో కలిసి దేవుడిచ్చినటువంటి ఆ కృపను బట్టి నేను ఆయనకి చిత్తానుసారంగా బ్రతకాలనేటువంటి నీవు ఆలోచించాలి. ఎప్పుడు కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇది దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట. 3వ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఇది చెప్పి నేను ముగిస్తా. ఇది చెప్పి ముగిస్తా. మొదటి మాట ఏంటిదమ్మా? ఏంటిదండి మొదటి మాట? దేవుడు మన కృపనిచ్చాడు. ఓకేనా? దేవుడు మనకేమిచ్చిండు? ఆయన కృపనిచ్చిండు. ఆయన కృపను గుర్తు చేసుకోవాలి.
దేవుడు మీ కుటుంబానికి ఆడపిల్లని ఇచ్చింది కదా, అమ్మాయిని ఇచ్చింది కదా, అది కృపనా లేకుంటే మీరు మీ భక్తిని బట్టి ఇచ్చిన దేవుడు? అమ్మా, మన భక్తి ఏమైనా ఉందన్న దేవుడి కృపని కదా, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషపడాలి, అందరూ సంతోషపడాలి, ఆమెను బట్టి ఆనందపడాలి. 1-2 రోజులు రాకపోతే సంతోషపడతారా, బాధపడతారా? బాధపడుతూ ఉంటారు. ఆమె కనబడకపోతే బాధపడుతుంటారు. కానీ ఎప్పుడు ఆమెను బట్టి సంతోషపడుతూ, అది కృప, అది దేవుని కృప. ఈరోజు బర్త్డే జరుగుతున్న కార్యక్రమంలో మీ అందరూ ఏం కావాలంటే ఆ కృపను బట్టి ఆనందించగలగాలి. అంతా మనం ఒక కుటుంబ సభ్యులుగా, సంఘ సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఆ సంతోషం లేకపోతే కృపను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త, కృప నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతారు. మొదటి మాట, కృపను జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ అన్నారు ఒకసారి, మీకు ఇచ్చిన పిల్లలను బట్టి కృపను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని లేఖనం చెప్తున్నది. నీ పిల్లల పెంపక విషయంలో నువ్వు జాగ్రత్త. రెండో మాట. మూడో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులందరూ నీ సత్క్రియలను చూసి పరలోకమును నేర్పించినటువంటి సిస్టమ్. మరియమ్మ చేతిలోకి వెళ్ళి యేసు ప్రభును జాగ్రత్తగా పెంచింది. ఎలా పెంచాలో దేవదూత నేర్పించింది. నేర్పించినటువంటి ఆ నేర్పును బట్టి యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా మారడానికి ఆ బోధను ఉపయోగపడ్డది. ఆయన దేవుడైనప్పటికీ మరియమ్మ ఆ రీతిగా పెంచడానికి సహాయపడ్డది. ఈరోజు సొంత పనుల మీద పడి నిర్లక్ష్యం చేస్తూ, అందరూ చుట్టాలుగా ఉంటూ, అందరూ బంధుత్వంగా ఉంటూ, పిల్లలకు ఫోన్లు ఇస్తూ, పిల్లలకు గారాబం చేస్తూ, ఏదో ఒకటి ఆడనని చెప్పి ఇది చేస్తూ, దేవుని స్వరూపాన్ని దేవుని కాకుండా చేయడానికి ప్రధాన కారణం ఎవరంటే తల్లిదండ్రులే. కాబట్టి దేవుని పిల్లారా, ఈ మాటలను మీ చేతిలో పెడుతున్నాను. మీ చేతిలో ఉన్నటువంటి ఆమెను ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆమె దేవుని బిడ్డ. నువ్వు నీ బిడ్డ అని అనుకుంటున్న నీకు ఇచ్చిన బహుమతి ఆయన బిడ్డను ఆయన చేతిలో పెట్టేంత వరకు, ఆయన పోలికలో మార్చేంత వరకు కఠినంగా పరిశీలించాలి. వాక్యం చెప్తున్నది అన్నా, పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉన్నా కానీ మంచిదే కావచ్చు, కానీ పిల్లలు కన్నా తల్లిదండ్రులకు బహుశ్రమ అని వాక్యం ఉన్నది. మీకు తెలుసో తెలియదో, పిల్లలు కన్నా తల్లిదండ్రులకు బహుశ్రమ. ఎందుకంటే వారు సరిగా పెంచకపోతే ఖచ్చితంగా నా స్వరూపాన్ని నాకు కాకుండా చేస్తావని ఖచ్చితమైన లెక్క అడుగుతాడు. కాళ్ళు లేకపోతే కాళ్ళతో పని ఉండదు, చేతులు లేకపోతే చేతులతో పని ఉండదు. గుర్తుపెట్టుకోండి, కాళ్ళు చేతులు రెండు ఉండి ఆ పని చేయకపోతే ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా నీకు ఉండాల్సింది ఏంటంటే, అందరనండి దేవుని కృపని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది దేవునికి చిత్తానుసారంగా జీవించాలి. మూడవది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇటు వాక్యాన్ని మనందరం మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక మాట, దేవుని సన్నిధిలో మనం మోకరించడానికి కూడాను, నిలబడ్డానికి కూడా అవకాశం లేదు. దేవుడి సన్నిధిలో కూర్చుండడానికి కూడా అవకాశం లేదు. దేవుని సన్నిధిలో తలెత్తుకునే అవకాశం లేదు. కుర్చీలో మనం దర్జా కూర్చున్నప్పటికీ మన కాళ్ళు, మన చేతులను మన మధ్యలో దేవుడు ఉన్నాడని జాగ్రత్తగా వణుకుతూ మనం సన్నిధిలో ఉంచాలి. దేవదూతలు కాళ్ళు కప్పుకున్నాయి, ముఖాన్ని కప్పుకున్నాయి, నేను నీ ముందు నిలబడంత యోగ్యత లేను అని. అందుకే దేవునికి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన సన్నిధిలో మనం ఉందాం. ఇక్కడ ఆయన సన్నిధిని ఆస్వాదించుకుందాం. మా ప్రభువా, ఈ శాశ్వతమైనటువంటి మీ ప్రేమను మాకు పంచి నివీరా పుట్టినరోజు సందర్భంగా ఈ కుటుంబానికి మీరు సంతోషాన్ని ఇచ్చారు. కానీ తండ్రి, వచ్చే సంవత్సరం అంతా ప్రభా నీ చేతుల్లో పెడుతూ నీ బిడ్డ నీ కొరకు జీవిస్తుండగా సమయోచిత జ్ఞానాన్ని మీ పిల్లలకు దయచేయండి అని అడుగుదాం. అందరం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాన్ని మనం దీవించమని అడుగుదాం. మధ్యలో దినేష్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తాడు.
వాళ్ళ పేరు తీసుకుని వస్తాయి అన్న శేఖర్ మహోన్నతుడా మహాగణుడా ఈ అతి ఉన్నతమైన స్తోత్రం ధ్యాన తండ్రి నీకు వందనాలు. ఈ ఉత్తమ పుట్టినరోజు సందర్భంగా నాయన జరుపుకునే కార్యక్రమాన్ని మీరే నాయన ఆశీర్వాదకరంగా మార్చండి. నీకు స్తోత్రం ప్రభా. ఇంతవరకు నీ దాసుడు ప్రభా నాయన నీకు స్తోత్రం. కావలసిన నాయన తండ్రి నీకు స్తోత్రం ప్రభా. సందేశం పిల్లలను ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి అయ్యా, మరి మోషే గురించి కూడా మాట్లాడేవా అయ్యా. నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నిజమే ప్రభా, నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు ఇచ్చిన గొప్ప భారం ఉంది ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నా తండ్రి నాయన విన్న వాక్యం ప్రతి వారి జీవితం, ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఫలింపజేసి మరి ఏ విధంగా నాయన నా తండ్రి నీకు స్తోత్రం పిల్లలు పెంచాలి, రాబోయే తరంలో ప్రభా నాయన నిన్ను మహిమపరచాలా, నిన్ను ఘనపరచాలా, నీ గురించి ప్రకటించాలా, ఎలా వారిని స్థిరపరచాలి, ఎలా వారిని నిలబెట్టాలి, అలాంటి జ్ఞానము ప్రతి కుటుంబానికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన ఇక్కడ ఉన్న అందరి మనం జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ చేతికప్ప చెప్పుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచుకున్నా తండ్రి. అందరు కూర్చుందాం. ఓకే, గత సంవత్సరం నుంచి కేక్ ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి అంతలోపు సాక్ష్యాన్ని నివేదన బట్టి సాక్ష్యాన్ని మీరు పంచుకోవాలి. కుటుంబ సభ్యులు తొందరగా లేచి సాక్ష్యం పంచుకోండి. ఆమెను బట్టి మీరు ఎలా అలర్ట్ అవుతున్నారు, సంఘానికి మీరేం చెప్తున్నారు, సమాజంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. దేవుడి స్తోత్రం, మీ అందరికి వందనాలు. మరి మా కుటుంబంలో చాలా సంతోషకరమైన విషయం. మరి ఇంతకుముందు కూడా మా ఇంట్లో ఏ పిల్లలు లేక మేము ఎక్కడో లెక్కనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం సంతోషం అంటే మాకు దేవుడి కృప వలన చాలా పెద్ద గొప్ప దేవుడు బహుమతి ఇచ్చిండు. అందుచేత మేము దేవునికి లోబడి ఉండగలగాలని కోరుచున్నాం. మాటిస్తున్నావా, కోరుకుంటున్నావు? కోరుకోండి, మాట ఇవ్వాలి దేవునికి. అమ్మ మీరు చెప్పండి కదా. దేవుడికి సత్రం వచ్చినప్పుడు మాకు సంతోషం అయితే ఏ భక్తులు లేవు మా నిగరతో సంతోషం. రైట్, ఓకే. సభలు కూడా మాట్లాడాలి. భయం ఉండాలి, సంఘం ఉన్నది ఇక్కడ. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. గత సంవత్సరం ఇదే రోజున మధ్యాహ్నం 2:29 ఆడపిల్ల పుట్టింది. వాడేమో నివిగాడు. ఆ క్షణం నుంచి ఇది వరకు వాడు ఎట్లా పెరిగిండో, ఇంత తొందరగా ఎట్లా పెరిగిండో కూడా అర్థమవుతలేదు. అంత సంతోషంగా గడిచిపోయినాయి ఇన్ని రోజులు. ఇదే సంతోషం కలకాలం ఉండాలని మా కోసం మీరు ప్రార్థన చేయండి. చెప్పు నాకు, చెప్పు. మంచిగా అనిపిస్తుందా? ఇంకా చెప్పాలి. పెద్దోళ్ళు కదా, చిన్నమ్మాయి కాదు కదా, పాప ఉంది కదా, ఆమె దేవుని కొరకు తెలుస్తా అని చెప్పాలి. నీ బిడ్డ అనుకుంటున్నా, ఆమె దేవుని బిడ్డ. అర్థమైందా? ఆఫ్ చేసుకో అని చెప్తుంది కానీ ట్రాన్స్లేట్ చేయి. ఓకే ఓకే, ఏదైనా చెప్పకపోతే ఎట్లా చెప్పాను. నేను బలవంతం పెడతాను కానీ మామూలుగా ఉన్నా కాబట్టి టైం అంతే. అట్లా భయం దేవుని నామము
పొందిరి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి యెహోవా నీ నామము సింహాల బోరైనను సంతోషముగా వెళ్ళిరి సింహాల బోరైనను సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను యెహోవా నీ నామము పౌలు సియను బంధించి చెరసాలలో వేసిన పౌలు సియను బంధించి చెరసాలలో వేసిన చెరసాల బ్రద్దలాయే పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే యెహోవా బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో కాబట్టి సంఘ సభ్యులుగా చేరడానికి కొరకు అర్హత కావాలి. లోకమంతా పాపంతో నింపబడ్డది. దేవుడి సన్నిధిలో పాపము లేకుండా ఉండే అవకాశం ఉన్నది. ఎవరైతే దేవుని రాజ్యములు ఉంటారో వారికి పరలోకాన్ని దేవుడిస్తాడు. పరలోక రాజ్యానికి రావాలంటే పాప క్షమాపణ అవసరం. పాప క్షమాపణ పొందిన వారికి పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యములు ఉన్నోళ్ళకే పరలోకం ఉంటుంది. కాబట్టి ఆ పరలోకాన్ని కొరకు వెళ్ళాలంటే పరలోక రాజ్యములో ఉండాలి. పరలోక రాజ్యములో ఒక కుటుంబ సభ్యునిగా నువ్వు మారాలి. సంఘములో అందరూ పనిచేయాలి. సంఘములో అందరూ బాధ్యత కలిగిన వ్యక్తులే. వాక్యం అనగా దేవుని యొక్క మాట, వాక్యం అనగా దేవుని యొక్క మరి తన యొక్క ఆలోచనకు తెలియపరచడానికి కొరకు మన మధ్యలోకి ఆయన వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. తన ప్రేమను తన మాటల ద్వారా వ్యక్తపరుస్తాడు. మన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన నేర్పిస్తాడు. కాబట్టి ఆదివారం ఆరాధన కానీ, కుటుంబ ప్రార్థన కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, ఏదున్నా కానీ
అంతకంటే చీఫ్ గెస్ట్ దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించుకొని తప్పకుండా ఈ కార్యక్రమంలో దేవుని సన్నిధిలో ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఒకవేళ ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చి హాస్పిటల్లో ఉంటే తప్ప దేవుని రాజ్యానికి నువ్వు దూరం కావద్దు. దేవుని రాజ్యంలో ఖచ్చితంగా రావాలి, అనగా చర్చికి రావాలి, సంఘంతో కలవాలని మీకు తెలియపరుస్తున్నాను. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, సంఘంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. సంఘం గురించి ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో చెప్తాను. కొంత సంఘం కానివారు ఉన్నారు కాబట్టి, సంఘంలో లేనున్నారు కాబట్టి, మా సంఘంలో ప్రతి వారం నాడు కలిసి వాళ్ళు వాక్యం వింటూ అందరికంటే ముందు రావాలి. ఎవరైనా రాలేదనుకో ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పాలి. ఎందుకంటే మాది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో 30-40 మంది ఉంటాం. అందరం కలిసి 30-40 మంది పనిచేయాలి సంఘంలో. ఒకరినొకరు బాధ్యతలు పంచుకోవాలి. రెండవది, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలని నేను తెలియపరచడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మరి అందరు టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ, వాక్యాన్ని బట్టి మాట్లాడుకుంటూ, చర్చ అయిపోయిన తర్వాత కూర్చుండి ఒకరొకరు పని చేసుకుంటూ ఒక అరగంట సమయం సంఘం కలిసిమెలిసి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాక్యం అయిపోగానే చివరి ప్రార్థనకి వెనక లేచిపోయేటట్టు కొంతమంది, అది సంఘ సభ్యులు కాదు, సంఘానికి సంబంధించిన వ్యక్తి వ్యవస్థ కాదు. కలుసుకోవాలి. ప్రతి వారం నాడు మీరు ఏం పని చేసిరో దేవుని దగ్గర, సంఘం దగ్గర లెక్క చెప్పాలి. ఇది సంఘంలో పెట్టిన రూల్. కాబట్టి ఈ సంఘాన్ని తప్పకుండా మీరు తెలిసిన వారు తప్పకుండా ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి అని మీకు తెలియపరుస్తున్నాను. ఇక నివీర గురించి, నివీరనే కదా, నివీర గురించి సంఘంలో కూడాను ఆమె ఒక సెలబ్రిటీ టైప్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఆమె వచ్చిందంటే అందరూ కొంచెం హ్యాపీగా ఎత్తుకుంటారు. ఈమె బిడ్డ అయినప్పటికీ కలిసిమెలిసి మా కుటుంబ సభ్యులుగా ఇంతకాలం ఇన్ని సంవత్సరాలుగా, గత 16 సంవత్సరాలుగా మాకు ఇవ్వబడిన పరిచర్యలు మేము అందరం కొనసాగుతున్నాం. కాబట్టి మీరు ఈ సంఘం కొరకు, ఇంకా సంఘ ఎదుగుదల కొరకు ప్రార్థించాలని కోరుచున్నాను. ఇది ఈ రోజుతోని కార్యక్రమం. ఇంకా కేక్ రాలేదా? వస్తుందా? ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. అందరి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలుగా మేమందరం కూడుకొని పుట్టినరోజు సందర్భంగా మీ కృపను జ్ఞాపకం చేసుకోవడం, అయ్యా మీ చిత్తానుసారంగా జీవించాలని, మేమందరము ప్రభువా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని 3 మాటలను మా జీవితంలో పెట్టి పుట్టిన సందర్భంగా తెలుసుకున్న ఈ పరలోక పాఠాన్ని మేము ఆస్వాదించుకుంటూ, తండ్రి మీరు పరలోక ఆశీర్వాదంలో ప్రభా ఈ కుటుంబాన్ని కూడా ఉంచి నీ బిడ్డను ప్రభా బట్టి ఈ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారని వ్యక్తపరిచారు. అని ఈ కుటుంబానికి ఇవ్వమని మహిమ తెచ్చుకోనమని, మరీ ప్రాముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా నీ బిడ్డకు మంచి ఆరోగ్యం నుంచి కాపాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మరో సంవత్సరంలో అడుగు పెడుతుండగా ఆ సంవత్సరం అంతా మీ చేతుల్లో పెడుతూ నీ ఆజ్ఞల ప్రకారంగా మీ బిడ్డను పెంచులాగున మీ కృప నీ బిడ్డలకు దయచేయమని, సమయోచిత జ్ఞానం దయచేయమని. ఇంతవరకు దాకా మీ పిల్లలు ఓపికతో విన్నారు. ఆ ఓపికతో విన్నటువంటి ప్రతి మాట వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని మహిమ గంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి మీద దీవించును గాక. ప్రైజ్ లార్డ్. మా తండ్రి వేరా ప్రభా, ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా తండ్రి కేక్ కట్ చేస్తుండగా ప్రభా నీ కృప చూపించి మీరే నాయన దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. ఎల్లవేళల ఉండాలని బలమైన గొప్పనిది, నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ
ఆశిస్తూ స్తుతిస్తున్నాము ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. ఇటు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని బలమైన కృపానిది నిన్ను చల్లగా చూడాలని. గడచిన చాలా మంచి